విద్య నేర్పించి మహిళలకు పూనలో స్కూల్ పెట్టిన ఘనత పూలేది, జ్యోతిరావు పూలేది. సావిత్రిబాయి పూలేతోని చదువు నేర్పించిన తర్వాత మొట్టమొదటిగా ఇండియాలో మొట్టమొదట్లా ఒక మహిళల స్కూల్ పెట్టి దళితులు ఎంత చేతనం చేయాలి, సమాజంలో అందరూ సమానమే, కేవలం ఈ కులాల మతాలు మనం నేర్చుకునే దేవుని సమక్షంలో అందరూ సమానమే చెప్పిన ఘనత జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే ఆశయాలు ఏదైతే ఉన్నాయో అందరూ తన ఆశయాలు ముందు తీసుకోవాలని అందరూ తెలియజేస్తూ, కాంగ్రెస్ కి ఏంటంటే దూరు కొడుతూ ఉన్నది. మొన్న ఎలక్షన్ లో సిట్టింగ్ స్థానమైన ఎమ్మెల్సీ 4 ఉమ్మడి జిల్లాల్లో 6 పార్లమెంట్ లో 42 కాన్స్టిట్యున్సీలో 15 జిల్లాల్లో మనం గెలవడం జరిగింది మీ అందరూ అభిమానంతో. ఒకటే ఏంటంటే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నైనా నేనైనా మీకు అందుబాటులో ఉండి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించే బాధ్యత మాది ఉంది. మీరు నిలబడాలి, గెలవాలి. మున్సిపాలిటీ కాడికేని, మండల్ కాడికేని, జెడ్పీటీసీ కాడికేని, వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా, జెడ్పీ చైర్మన్, కౌన్సిలర్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా ఎట్టి పరిస్థితుల్లో అందరూ సిద్ధంగా ఉండాలి. మీరు నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. మేము ఇంకెంబడి వచ్చి మేమిద్దరం అన్న అవైలబుల్ ఉంటే అన్న, నేను అవైలబుల్ ఉంటే నేను, మా సేవలు మీరు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వీళ్ళు అంటా ఉన్నారు, ప్రధానమంత్రి సడక్ యోజన ఏదైతే ఉందో వాజ్పేయి గారు మొదలు పెట్టిన తర్వాత ఏ ఊరు పోయినా బీటీ రోడ్డు అనేది ఉంది. అది గుర్తు చేసుకుని మాట్లాడాలని తెలియజేస్తా ఉన్నాను. మేము ఇస్తున్నామా ఇస్తలేమా, 10,000 కోట్లతో మీరు సన్న బియ్యం కొంటారా, దొడ్డు బియ్యం కొంటారా, అది మీ ఇష్టం. దాంట్లో 3-4 రూపాయలు వేసి మేము ఇస్తున్నామంటే మెజార్టీ అమౌంట్ కేంద్ర ప్రభుత్వాన్ని. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి, దాన్ని బట్టి ఆలోచించాలి. అదేవిధంగా మీరు ఎంప్లాయీస్ మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు, ఒకటే ఒక గ్యారంటీ వాళ్ళు ఆ బస్సులు ఇచ్చేసి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం, ఈ అన్ఎంప్లాయ్మెంట్